లక్షలకు వచ్చిందా? అన్నా నన్ను 20,000కు వస్తుందామని ప్లానింగ్ చేస్తుంది. అది దానికి దండం పెట్టిన కాలు మొక్కిన కానీ నన్ను ఎత్తలేదు. నాకు చచ్చిపోయే బుద్ధి అవుతుంది మొత్తం. అయితే చిన్ను నువ్వు గింతలు అందిపడుతున్నావు. ఈ కన్నా నువ్వు ఎన్నిసార్లు పోయినావు దాని దగ్గరికి? ఏడన్నా ఒక్కటేసారి పోయినా. సరే ఎన్నిసార్లు పోతుంది కానీ ఇప్పుడు 20,000 మరి ఇస్తావా? ఆ 20,000 కోసమే కానీ నా బాయిలో బండ కట్టుకొని దుంగుతున్నా. నాతో అయితే లేదన్న, నాకు దగ్గర రూపాయి లేవు. మరి సత్తావా? సత్తా సత్తావా? సత్తా అందాక సిగ్గు అనిపిస్తలేదా నీకు? మరి ఏం చేద్దామే, నాకు కేసు పెడదామా మరి? దాందే వెళ్తుంది ఏడికి పోయినా. మరి ఏం చేద్దాం? వాళ్ళ అత్త ముంగట వాళ్ళ భర్త ముంగట వెళ్ళని చేద్దాం పోయి. అట్లయితే కొద్దిగా బుద్ధి కత్తది కావచ్చు. అది కదా మరి మన ఇజ్జత్ పోదంటావా? పోతుంది. పోతే పోనీ ఏం చేస్తావు మరి? మనసు ఉంటాడు ఇంకోడు బలి కాకుండా ఉంటాడు కదా. పోయి అంగడంగడి చేస్తే నడుస్తుంది. ఇంట్లో అత్తకి చెప్పాలి, అందరికి చెప్పాలి. మా ఇంట్లో మా వాళ్ళు అందరికి గెలిచింది. నా ఇజ్జత్ మాన బేన్ తెలుసా? నేను ఎంత కుమిలిపోయినా తెలుసా? అన్న మా వాళ్ళకి తెలియదే. మా వాళ్ళకి ముచ్చడి చేస్తే కలాస్ మా వాళ్ళు నన్ను కలాస్ చేస్తారు. మా వాళ్ళకి తెలియనే తెలియదు. దాన్ని ఊళ్ళోకి వెళ్ళి వెళ్ళగొడతట్లు చేద్దామా, లేకపోతే దాన్ని మోగనుకుని దానికి విడాకులు కాదు ఎట్లయితే అట్లే పోదామా? పోదాం పన్న. చూడు ఇదేటు అన్న కట్క మూడు పడ్డది వెళ్తలేదు. మళ్ళీ కోపంలో దాని బండి ఎత్తే చంపుతే అదొకేసి అవుతుంది. అటు వారేసిరా చక్క.